ఆ దేవుని పరిశుద్ధ నామానికి శుభవందనాలండి. ఈరోజు మన ముందుకి ఐజక్ గారు వస్తున్నారు. రాజమండ్రి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఆయన నివసిస్తున్నారు కాబట్టి తన యొక్క దివ్యమైన సందేశం మనకి అందించడానికి మన ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు వీక్షకులు చివరి వరకు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుటకు దేవుడి విధంగా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి దేవునికి మరి మనం స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుందాం. మరి ఈ కార్యక్రమము ఈ విధంగా మరి సిద్ధపరిచినటువంటి దేవుని బట్టి వందనాలు. మరి అలాగే మన మధ్యలో దైవ సేవకులు బ్రదర్ సునీల్ గారిని బట్టి కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఈ కార్యక్రమం మేము గత కొన్ని రోజులుగా చేయాలనుకున్నాం, కానీ ఈ యొక్క దేవుని యొక్క చిత్తము ఇప్పుడు అయింది కాబట్టి మరి దేవుని యొక్క చిత్త ప్రకారము మరి ఈ కార్యక్రమం మరి జరిపించుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని మరి ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్పవాడా నీకు వందనాలు. ఎక్కడ వారము ఏ పాటి వరం ప్రభా తండ్రి నాయన నీ యొక్క రక్తంలో కడగబడి నీ యొక్క పవిత్రమైనటువంటి ప్రభా తండ్రి నాయన పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని ప్రభా మీరు కొన్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఎవరైతే ప్రభా తండ్రి ఈ లోకంలో గర్వంగా ప్రవర్తిస్తున్నారో ప్రభా, అలనాడు ప్రభా ప్రవక్తలను కూడా మీరు హెచ్చరించిన గొప్ప దేవుడు ప్రభా. గర్వం అనేది ప్రభా నాశనానికి ప్రభా దారితీస్తుందని నీ వాక్యం చెప్తుంది ప్రభా. మేము బ్రతికున్నంతకాలం ప్రభా గర్వాన్ని మా దగ్గరికి రాకుండా తోటివారిని ప్రేమించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఇదిగో ఈ యొక్క ప్రభా యూట్యూబ్ చూస్తున్నట్టు ప్రభా ఆయా ప్రభా తండ్రి నాయన బిలీవర్స్, అలాగే ప్రభా తండ్రి నాయన వాక్యం వింటున్నట్టు ప్రభా తండ్రి చంటిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా తండ్రి నీ సంరక్షణ తోడుగుంచి ఈ వాక్యాన్ని వినుటకు మీరు సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా అనేక మందికి మారు మనసు వచ్చి ఆయా జీవితాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో మీ కృప చూపించి మీరే మహిమ పొందని అడుగుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే దేవుని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉండాలో, అసలు దేవుడు అనేటువంటి వాడు మన కొరకు ఎందుకొరకు యాగమయ్యాడో తెలుసుకుంటే అది చాలా మరి చెప్పాలంటే చెప్పి శక్యం రానిదండి. నేను వాక్యం చెప్తున్నాను. మరి యిర్మీయా గ్రంథము మరి 9వ అధ్యాయము 23వ వచనంలో ఏమని చెప్తుందంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శూన్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపించు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనేనని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్నట్టు బట్టే కదా అతిశయింపవలను. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఒక చిన్న విషయాన్ని బట్టి అతిశయంపడుతున్నారండి. లేదా చేతికి ఉంగరం పెట్టుకోను, లేదా మెల్లో చైన్ వేసుకోను, లేకపోతే వాళ్ళు కొంచెం ఒక ఎకరం పొలము, లేకపోతే ఒక అరెకరం పొలము. అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు సార్, అంటే నాకు ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి మరి బైబిల్ నుంచి తీసుకొని చెప్తున్నాను. అందుకని ఇక్కడ అంటున్నాడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే జ్ఞానవంతుడు. నేను చాలా ఈ రోజుని 3 ML చేశాను, లేదా 4 ML చేశాను, లేకపోతే నాకు ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, లేకపోతే నా వెనకాల ఇంత బలగం ఉంది అని చెప్పుకుంటున్నారు. కానీ అది కాదని చెప్తున్నాడు దేవుడు. చెప్తున్నాడండి. ఎలా చెప్తున్నాడంటే, ఒకవేళ ఏమన్నా మీకు ఒకవేళ జ్ఞానం ఉంటే మీ జ్ఞానం బట్టి కాదు, కానీ ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? నేను. కాబట్టి జ్ఞానం బట్టి తను అతిశయించకూడదు. కానీ సూర్యుడు తనకున్న సౌరత్వాన్ని బట్టి, అంటే నేను అంత హైట్ ఉన్నాను, నాకు ఇంత బలం ఉన్నాను, నాకు ఇంత ప్రొడక్షన్ ఉంది, దాన్ని బట్టి కాదు. ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? జీవముగల దేవుడు ఇచ్చాడు. కాబట్టి అది దేవుడు ఇచ్చాడని తెలుసుకొని మనం ముందుకు సాగినప్పుడు దేవుడిచ్చేటువంటి సిద్ధపాటును బట్టి దేవుడు మనం ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుని మహా మేధావులండి. మహా మేధావులంటే ఒక మనం చెప్పుకుంటూ పోతే అలెగ్జాండర్ చక్రవర్తి అండి. ఆయన ప్రపంచ యుద్ధసూర్యుడు. అటువంటి యుద్ధసూర్యుడు కూడా తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు. కానీ చిన్న జ్వరం చేత తను ఏమయ్యాడండి? దేవుని యొక్క సన్నిధిలో నిద్రించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానమును బట్టి అంటే మనం ఇక్కడ బ్రతకలేమండి. మనకున్న బలాన్ని బట్టి అంటే బ్రతకలేమండి. మనం
కేవలం దేవుడు చూపే కృపను బట్టే మనం బ్రతకగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడంట, అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళాడు అన్నాడంట, ఓ సముద్రమా నువ్వు ఒక్కదానివి మిగిలిపోయావు, లేకపోతే నిన్ను నేను మడిచి నా జేబులో పెట్టుకుంది అన్నాడంట. హల్లెలూయా! ఎంత అతిశయం అండి అది. ప్రియ దేవుని బిడ్డలారా, అతిశయం అంటే దేనికోసం అంటే తనకు ఉన్నటువంటి బలం అలాంటిదండి. అంటే సముద్రాన్ని కూడా వెళ్ళి డిమాండ్ చేసగల కెపాసిటీ ఉన్నటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి కూడా ఈ రోజున మన మధ్య లేడు. మరి అలెగ్జాండర్ చక్రవర్తితో పోల్చుకుంటే మన బ్రతుకు ఏ పాటదండి. హల్లెలూయా! కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం వింటున్నామా, ఎవరో సేవకులు వస్తున్నారు, ఎవరెవరో చెప్తున్నారు, ఎవరెవరు అది కాదండి. అసలు మన గోల్ ఏంటి, అసలు మనం ఎందుకున్నాం దేవునిలో, అసలు మనం దేవుని ఎందుకు నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆకాశంని, ఈ భూమిని, సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. సృజించాడు అనే మాట కూడా చాలా తేడా ఉందండి. సృష్టించాడు, సృజించాడు, నిర్మించాడు. నేను సబ్జెక్ట్ని డివైడ్ చేయట్లేదంటే నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిర్మించడం అనేది వేరు. నిర్మించడం అంటే చాలా వస్తువులు కావాలి. హల్లెలూయా! కానీ సృజించాడు అంటే, ఓ ఆకాశమా నువ్వు కలుగును గాక అన్నాడంతే, కలిగింది. ఓ భూమి నువ్వు కలుగును అంతే, ఒక మాట దోత, ఒక మాట చేత. మరి అటువంటి దేవుడు కూడా తనకు తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు యాగమైన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి మన జీవం ఏ పాటదండి. అందుకనే వాక్యం చెప్తుంది, నా జీవం ఏ పాటది ప్రభా, ఉదయాన్నే వీచించు సాయంత్రం వాడిపోయి రాలిపోయే గడ్డి పువ్వు లాంటి జీవితం. కానీ ఈ ఉన్నటువంటి ఈ గడ్డితో పోల్చినటువంటి దేవుణ్ణి కూడా మనం ఒక్కొక్క సమయంలో నువ్వెంతలే అన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అలాగ అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున భూమి మీద లేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం కొరకే మనం సిద్ధపరచాడు ఇక్కడ. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముందల దేవునికి మనం ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ స్థానం ఇచ్చి తర్వాత నీ పనులు లేదా నా పనులు చేసుకోవాలి తప్ప, దేవునికి నువ్వు ఆ సమయం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించాలంటే కుదరదండి. హల్లెలూయా! ఎందుకంటే ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బలవంతులు కావచ్చు, బలహీనులు కావచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఏమయ్యారండి, ఒకానొక సమయంలో పాపం చేశారు. హల్లెలూయా! ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే మనకున్నటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి ఆస్తిని బట్టి కాదు, కానీ ఎందుకంటే ఆయన ద్వారా మనకున్న పాపాన్ని విడిచిపెట్టి మనం దేవుని యొక్క యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం పొంది ఈ రోజుని మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా! అంతే తప్ప మనకున్నటువంటి ఆ డబ్బుని బట్టి మనకు బాప్తిసం ఇవ్వలేదండి, మనకున్న స్టేటస్ని బట్టి మనకు బాప్తిసం ఇవ్వలేదు. కానీ మనం కేవలం ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, నేను పాపిని ప్రభువా అని మనం దేవుని దగ్గర మనం ప్రాధాయపడినప్పుడు ఆయన మనకి ఇచ్చిన గొప్ప సర్టిఫికేట్ ఏంటంటే బాప్తిసం. కాబట్టి మనందరం కూడా పాపులమేనండి. కానీ ఈ రోజున మనం నీతిమంతులుగా తీర్చబడ్డం కారణం ఏంటంటే ఈ రోజున దేవుని తెలుసుకున్నాం. మనం పాపంలో ఎంతవరకు బ్రతికం, చిచ్చి ఇది కరెక్ట్ కాదురా, మనం దేవుని తెలుసుకున్నాం. మన యొక్క జీవితాలు ఎన్నాలో ఆడు కేకేస్తే మనం ఆయన కొట్టేవాళ్ళమే, ఈరోజు మనల్ని కొట్టకూడదు. ఈరోజు ఆయన కేకేస్తే మనం తిట్టేవాళ్ళు, మనం తిట్టకూడదు. మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తాను తగ్గించుకుంటున్నాడో వాడు హెచ్చింపబడుతుంది. దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. ప్రియ దేవుని క్రైస్తవత్వం అంటే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోవడం, ప్రార్థన చేయడము, లేకపోతే కానుకేసేయడం కాదండి. నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు, నా జీవితం కోసం కూడా నేను చెప్తున్నాను. హల్లెలూయా! ఏదో వినాలంటే మరి ప్రార్థనకి వెళ్ళిపోవడం అది కానుకేసి వచ్చేసి ఉండండి. కానీ కానుకేసి వచ్చేయడం కాదండి ప్రార్థన అంటే. కానుకేయడం గొప్పతనం కాదు, కానీ నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. హల్లెలూయా! నీ హృదయం నాకు కావాలంటున్నాడండి. నువ్వు దేవునికి నీ హృదయం ఇచ్చినప్పుడు నీ యొక్క కావాల్సిన సమస్త విషయాలు కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా! మరి అదే ఇర్మీయా గ్రంథము మరి 50వ అధ్యాయము మరి 31వ వచనం చూసుకుందామండి. మరి ఇర్మీయా గ్రంథము, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను. హల్లెలూయా! చూడండి, ఇది ఎవరు మాట్లాడుతున్నారండి? ఐజాక్ మాట్లాడుతున్నారా? సునీల్ మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడలేదండి, దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను. అంటే ఈ రోజున క్రైస్తవులే గర్విష్ఠులండి. మనం బయట వాళ్ళతో మాట్లాడకూడదండి. మనం అసలు దేవుని తెలియను అంటాం, అది మనకి కరెక్ట్ కాదండి. ఎందుకంటే క్రైస్తవు అనే దాన్ని బట్టి ఈరోజు తగ్గించడం మానేసి హెచ్చింపబడుతున్నారండి. అది కరెక్ట్ కాదండి, వాక్యం చెప్తుంది.
అందుకనే నేను మాట్లాడుతున్నాను డైరెక్ట్. ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. ఏమంటున్నాడంటే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధనై ఉన్నాను. నేను రోజుకి 4 సార్లు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాను, నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, మీరు నా దగ్గరికి మీరు ఎందుకు రారు అని మనం ప్రశ్నలు వేస్తున్నాం. ఎవరు ప్రశ్నలు వేస్తున్నాం? మనకు తెలిసిన వాళ్ళతో, లేకపోతే మనకు తెలియని వాళ్ళతో. కానీ అలా ప్రశ్న వేయడం గొప్పతనం కాదండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం గర్వంతో నిండి ఉన్నాడు. దేవుడు అక్కడి నుంచి చూస్తున్నాడు మనల్ని క్లియర్గా. ఇక్కడ సీసీ కెమెరా కదండి, అసలైన కెమెరా అక్కడ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. మన కెమెరా అక్కడ ఉందండి. మనం ఏం చేస్తున్నామో, అసలు మనం ఏ సందులో దూరుతున్నామో, ఏ గొంతులో దూరుతున్నామో దేవుడు అక్కడ నుంచి చూస్తున్నాడు. కానీ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, అక్కడ డిలీట్ చేయరండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇంత క్లారిటీగా చెప్తున్నాను. నీ దినము వచ్చుచున్నది. గర్విష్ఠుడా, నీ దినము వస్తుంది, నువ్వు కంగారు పడుతున్నావు, నువ్వు పలానా దిక్కును కూర్చొని నువ్వు ఎలా చేస్తున్నావు, లేదా నువ్వు అలా చేస్తున్నావు, కానీ సమయం ఉంది, నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, అప్పుడు చెప్తాను నీ పని అనేసి దేవుడు ఇక్కడ మనం హెచ్చరిస్తున్నాడు. చూడండి, మళ్ళీ ఒక్కసారి నేను చదువుతున్నాను. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 31వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవాకు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధనై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను శిక్షించు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అందరికీ కాదండి, గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే ఈ వార్నింగ్. అదేంటి ప్రభా, మరి మేము చర్చికి వెళ్తున్నాం కదండి మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళకి కాదండి ఇది. మరి మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, వాళ్ళకి కాదండి ఇది. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే దేవుని తెలుసుకొని దేవుని యందు అతిశయించకుండా ప్రజల యందు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేటస్లను బట్టి అతిశయిస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నాడు వార్నింగ్. నీ కాలము వచ్చుచున్నది. మరి ఆ కాలము వచ్చేంత వరకు అక్కడ దేవుడు వెయిటింగ్ చేస్తాడు. ఎందుకంటే మనం ఒకానొక సమయంలో ఏదో ఒక రోజు దేవుని సన్నిధిలో నిద్రించడం తప్పదండి. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకంటే మహా మేధావులే దేవుని యొక్క సన్నిధిలో నిద్రించి ఉన్నారు. మరి నేను ఒక విషయం చెప్తున్నానండి. మొన్న ఒక డాక్టర్, అతను ఒక ఎంఎస్ చేసాడండి డాక్టర్. నేను చూశాను, అతను హైదరాబాద్లో జాబ్ చేస్తున్న డాక్టర్ గారు. ఆ కుర్రోడండి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఆ కుర్రోడు అతనికి ఉన్నటువంటి ఆ ప్రాక్టీస్ మరి ముగించుకొని ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ గట్రా చేసుకొని మరలా తన ప్రయాణం తిరిగి కారులో వస్తుండగా ఆ రింగ్ రోడ్లో మరి యాక్సిడెంట్ అయి చనిపోయాడండి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మహా మేధావులు, గొప్ప డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా మరి చావుకి స్టేటస్ లేదండి. నేను కోట్ల నోని తీసుకెళ్తాను, అడుక్కున్నోని తీసుకెళ్ళట్లేదు దేవుడు అండి. గుర్తుపెట్టుకోండి. నాకు ఇంత బంగారం ఉంది కదా, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అది కాదండి. దేవుడు ఈ రోజున క్షణాన్ని నన్ను పిలిచినా నిన్ను పిలిచినా వెళ్ళిపోవాలంతే. నేను పిలవగా నరుడు ఎవడు కూడా లేడని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజున మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం, నాకు ఇంక నేను చావు, అసలు నేను శ్మశాన వాటికి వెళ్ళాలని ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది, గర్విష్ఠుడా తొట్టిల్లు కూలును. హల్లెలూయా. ఏం చేస్తాడండి గర్విష్ఠుడు? అటు తొట్టిల్లు పట్టుబడి కూలిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అతను లేవనెత్తువాడు ఎవడో కూడా లేకపోను. నిజంగా దేవుడు అంటూ మనకు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు ఎవరో కూడా మనం లేవనెత్తలేరండి. నిజం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఉన్నాడు. అనుకుంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం అంటే, యేసు ప్రభు చాలా జాలిగల దేవుడు, యేసు ప్రభు నేను ఎన్ని పాపాలు చేసినా, నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ కరెక్ట్ కాదండి. ప్రతి మనిషికి, లేకపోతే ప్రతి ఎవరికైనా సరే కొంత సమయం ఉంటుందండి. ఆ సమయంలో మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అందుకనే మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 10 మంది కన్యకులు కూడా ఉన్నారండి. హల్లెలూయా. 10 మంది కన్యకుల్లో 5గురు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాళ్ళ ప్రమిదుల్లో ఆ నూనె సిద్ధపరచుకొని దేవుడు ఎప్పుడు వస్తాడనేసి వాళ్ళు ఏం చేశారండి? సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ ఇంకొక 5గురు ఉన్నారు చూడండి, ఇంకా చాలా దూరం ఉన్నాడు కదా యేసు ప్రభు, చూద్దాం వస్తారు కదా అనుకున్నారు. ఈ లోపల అక్కడ ఉన్నట్టు కొట్లు కట్టేశారు, అక్కడ అమ్మడానికి నూనె కూడా లేదు. హల్లెలూయా. దేవుడు ఈలోగానే వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు 5గురిని, తలుపు వేసేశారు. తలుపులు కొడుతున్నారు, అక్కడి నుంచి బద్దలు కొడుతున్నారు, తలుపులు తీయండి. ప్రియ దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 10 మంది కన్యకుల కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఆ 5గురు ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఏముందండి, వాళ్ళ నిర్లక్ష్యం ఉందండి.
వాళ్ళు ఏముందండి, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ వాక్యం చదివారు, వాళ్ళు దేవుని తెలుసుకున్నారు, అన్నీ తెలుసండి. వాళ్ళు ఈ 5గురితో పాటు కూడా ఈ 5గురు కూడా సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు ఏం చేసిన పొరపాటు ఏంటి అని మనం ఆలోచిస్తే వాళ్ళు ఏముందండి, నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యం కూడా దేనికి సాదృశ్యమై ఉంది? గర్వానికే సాదృశ్యమై ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుడు మనం సిద్ధపరిచిన సమయాన్ని మనం ఏం చేయాలండి, ఈ కనురెప్ప పాటులో ఆయన రాకడ వస్తుంది. ఆ సమయాన్ని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఎవరైనా కావచ్చండి, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, పోపు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు హెచ్చరించేది ఏంటంటే, గర్విష్ఠుడా, నీకు ఒక సమయం ఉంది, ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నిన్ను లేవనెత్తడానికి ఎవడు కూడా సరిపోడని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఇలాంటి భక్తులే మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి సాదృశ్యంగా చెప్తుంటే అసలు మనం ఏ పాటి వారు అండి? నిజంగా 104 జ్వరం వస్తే అసలు మనం మంచమే లేగలేము. అటువంటి పరిస్థితి అండి మనది. కానీ ఈ రోజున ఎత్తవాడిని మనం ఏం చేస్తున్నామంటే చాలా తునకనంగా చూస్తున్నాం. నా దగ్గర ఎందుకు రాడు? నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నా దగ్గర ఎందుకు రాడు? అది కరెక్ట్ కాదండి. అది క్రైస్తవుడు కరెక్ట్ కాదండి. మానవ జీవితంలో కొన్ని పొరపాట్లు ఉంటాయని కాదంటలేదు. కానీ ఆ పొరపాట్లు మనం ఏం చేసుకోవాలంటే సరిదిద్దుకోవాలి. ఓ ప్రభు, ఇంతకాలం నేను తప్పులు చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట నేను ఆ తప్పు చెయ్యను అని మనం ప్రమాణం చేసుకోవాలి. అది బైబిల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారంటే తీర్మానం కావచ్చు. హల్లెలూయా. కాబట్టి అటువంటి మనం తీర్మానం కలిగి దేవుని యందు మన భయభక్తులు కలిగితే మనకు ఉన్నటువంటి అహంకారాలతో కూడా దేవుడు తొలగించి మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించగానే సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఆ విధంగా మనం ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా మనము చూసుకుంటే ఉపధ్యాయ గ్రంథము మరి 1వ అధ్యాయము 3వ వచనం మరి చూసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించేవాడా. హల్లెలూయా. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతుందో. అంటే ఇదంతా దేవుని యొక్క మరి ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, మనల్ని భూమి మీద నిర్మించడం కారణం ఏంటి అనే దాన్ని బట్టి చూస్తుంటే చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులో నివసించేవాడా. అంటే కొండ సందుల్లో, హల్లెలూయా, ఈ కొండ సందుల్లో నివసించేవాడా. దేవుని యొక్క వాక్యము మరి ఎంత తేటగా చెల్లుతుందండి. నన్ను క్రిందకి ప్రాడదోయగలవాడు ఎవడో అని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. కానీ అక్కడ ఒకానొక టైంలో మరి పక్షి కూడా, ఆ పక్షి ఏంటంటే పక్షిరాజు గ్రద్ద, ఆ గ్రద్ద కూడా ఎంతో ఎత్తులో కొండ శిఖరాల్లో ఆ గూడు పెట్టుకుంటుందండి. కానీ ఆ గూడు పెట్టుకున్నప్పుడు కూడా ఏంటండి, ఒకానొక సమయంలో ఆ గూడు కూడా కింద పడిపోతే సమయం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అందుకే సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందులో నివసించేవాడా, నన్ను క్రిందకి ప్రాడదోలిగాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయము గర్వంతో నిండిపోయి ఉంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర ఇంతమంది సూర్యులు ఉన్నారన్న వెనకాల ప్రొడక్షన్ ఉందని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటే మనకున్న జనాలను బట్టి మనం గర్విస్తున్నామేమో, లేకపోతే మనకున్న డబ్బును బట్టి మనం అతిశయిస్తున్నామేమో. హల్లెలూయా. కానీ మనకున్నట్టు గర్వాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఆలోచన విధానాన్ని అన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవునిలో తొలగించిపోవాలి. నువ్వు అలా తొలగించినప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటున్నాడు. నేను కొన్ని మాటలు మాట్లాడాను ఇక్కడ. ఇటు 3వ వచనం చదవను. కింద ఏమంటాడంటే చూడండి ఒకసారి, నన్ను క్రిందకి ప్రాడదోగలవాడు ఎవడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయము గర్వం చేత నీవు నిండిపోయి ఉన్నది. హల్లెలూయా. అంటే మనలో గర్వం అనేది చాలా ఎక్కువ ఉందండి. ఆ గర్వాన్ని దేవుడు తొలగించమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే గర్వాన్ని నువ్వు తొలగిస్తున్నావో అప్పుడు దేవుడు నీతో స్నేహం చేస్తాడు, నీతో అంతవరకు నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంకా నాకు కార్యం చేయట్లేదేంటి, నేను ఉపవాసం ఉంటున్నాను కదా, ఇంకా నాకు దేవుడు కార్యం చేయట్లేదేంటి, నేను ఎన్నో సంవత్సరాలు మా నాన్నగారు, మా అమ్మగారు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, మరి దేవుడు నాకు ఎందుకు కారణం చేయబడ కారణం అంటే దానికి కారణం ఏంటంటే నీలో ఏముందండి, గర్వం ఉంది. నువ్వు ఎప్పుడైతే గర్వాన్ని తొలగిస్తావో అప్పుడు దేవుడు నీతో స్నేహం చేయడానికి సిద్ధపడి కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇంకా మరి 4వ వచనం ఏమంటుందని చూడండి, గర్వము చేత నువ్వు మోసపోతువి, పక్షిరాజు గూడు అంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములతో నీవు దానిని కట్టికొనను, అచ్చట నుండి నేను నిన్ను కిందకి ప్రాడదోస్తాను. హల్లెలూయా. అంటే అక్కడ పక్షిరాజు కూడా వార్నింగ్ ఇస్తాడు. చూడండి ఒకసారి,
ఇందాక నేను చెప్పడం కాదండి. పక్షిరాజు కూడా ఏమిస్తున్నాడండి, వార్నింగ్ ఇస్తున్నాడు. పక్షిరాజు అనుకుంటుంది, నేను ఇంత ఎత్తులో నేను గూడు కట్టుకున్నాను, నన్ను ఎవరు పాలతో నా పిల్లలకి నేను ఇంత ఎత్తులో కట్టాను, నాకేటి నా బిడ్డలకి నాకు ఏటిని అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? ఈ పక్షిరాజు అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ పక్షిరాజు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నువ్వు అనుకుంటున్నావు పక్షిరాజు, నువ్వు ఇంత ఎత్తులో కట్టాలనుకుంటున్నావు కదా, కానీ నిన్ను కూడా కిందకు పడదోసేస్తాను అంటున్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈవెన్ ఒక పక్షిరాజును కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. మరి నిన్నెందుకు విడిచిపెడతాడు? తన యొక్క పోలికన తన స్వరూపాన్ని నిన్ను నన్ను చేసుకున్నాడే. మరి దేవునికి వ్యతిరేకంగా మరి పనులు చేస్తుంటే ఆయన మనల్ని ఎందుకు విడిచిపెడతాడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకా మరి ఆ కింద వచనం ఏముంటుందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇది దేవుని యొక్క వాక్కు, అదే స్టాంప్ వేస్తాడు అంతే, ఇంకేం తిరగలేదు. ఇంకా ఆ స్టాంప్ ఏంటంటే, మరి ఇక్కడ ఉన్నట్టు కరెన్సీ రోడ్డు మీద గవర్నర్ సంతకం లేకపోతే ఎలాగైతే చాలేదో, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, దేవుని యొక్క వాక్కు, ఇదే దేవుని యొక్క వాక్కు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గర్వంగా, నేను కానీ ఎవరైనా సరే, గర్వం అనేది దేవునికి ఇష్టమైనది కాదండి. కాబట్టి మనం గర్వంగా ప్రవర్తించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు అందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. నిశ్చయంగా నీ చేతులు నీ కష్టార్జితము నీవు అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఇవన్నీ ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ మాత్రం నువ్వేం చేయాలంటే, నీలో గర్వాన్ని తీసేయాలి, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసేయాలి. ఈ రోజునే చిన్న చిన్న ఉద్యోగాలండి, ఎందుకు పనికిరాని ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది. ఆ ఉద్యోగాలు చేసి కూడా అసలు భూమి మీద నిలబట్టలేదండి. హల్లెలూయా. మీరు ఒకవేళ మీరు ఏమనుకున్నా పర్లేదండి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నేను చెప్తున్నానండి. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో చూశాను కాబట్టి చెప్తున్నాను. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే నేను వాళ్ళ ఉద్యోగాన్ని నేను కించపరచట్లేదు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి విధానాన్ని స్టేటస్ చేయడం బట్టి నాకు మాట్లాడట్లేదు. కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా అతిశయపడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నీకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి నువ్వు అతిశయపడితే, మరి దేవుడు ఆకాశం కలుగు చేసిన దేవుడు మరి నీ కొరకు నా కొరకు ఎందుకు రావాలండి? అసలు నిజంగా నేను ఈ మానవాళి కొరకు ఎందుకు రావాలంటే ఆయన రాగలను ఇక్కడికి. హల్లెలూయా. ఎక్కడో ఉన్నటువంటి మరియని ఆయన సిద్ధపరిచి చేసుకోగలడా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా తగ్గించుకొని ఉన్నాడండి. ఆయన ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈ రోజున మనం ఇలాగ ఉన్నాం. అందుకనే సర్వపాప పరిహారం రక్తప్రోక్షణ నమోత్సవం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. అంటే సర్వపాపాలు పరిహరింపబడాలంటే దేవుని యొక్క పరిశుద్ధ రక్తం కావాలి. మరి అటువంటి పరిశుద్ధ రక్తం కావాలంటే నీకేముండాలి? నీకేమైనా ఆధార్ కార్డు అడుగుతున్నాడు దేవుడు, లేదా పాన్ కార్డు అడుగుతున్నాడా, లేకపోతే నీ ఇంటి పట్టాలు అడుగుతున్నాడా, నీకున్నటువంటి ఆస్తులు అడుగుతున్నాడు, అంతస్తులు అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? నీ హృదయం నాకు ఇమ్ము. హల్లెలూయా. నువ్వు అటువంటి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఆ పరలోక రాజ్యంలో సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు ఏంటి ఇక్కడ, నాకు ఏసీ ఉంది, నాకు కారు ఉంది, నాకు బోల్డ్ బళ్ళు ఉన్నాయి, నాకు బోల్డ్ అంత పొలం ఉంది అని అనుకుంటున్నారు. కానీ కాదండి, నీ కారు, నీ ఏసీ, నీ బళ్ళు ఇవన్నీ కూడా నీకు పనిచేయవండి. ఎందుకంటే అక్కడ కావాల్సిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? మారు మనసు. హల్లెలూయా. మారు మనసు లేకుండా నువ్వు దేవుణ్ణి కనీసం ఆయన ఇరుపంచలు కూడా చేరలేవండి. మారు మనసు చాలా అవసరం. ఆ మారు మనసు కలిగి ఎవరైతే దేవుని యందు నివసిస్తున్నారో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, దేవునికి ఉపవాసం చేస్తున్నారో, అది నిజమైనటువంటి ఆ ఉపవాస ప్రార్థన దేవునికి వెళ్తుంది. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేసేసి మొత్తం ఊరు వాడ నువ్వు టౌన్ చేసేసినా దేవునికి అది దేవుని చిత్తం కాదండి. అంటే నువ్వు జనాలను సాటిస్ఫై చేస్తున్నావు అంతే, అంటే జనాలను తృప్తిపరుస్తున్నావు, అంతేగాని దేవుని తృప్తిపరచట్లేదు. నువ్వు ఎప్పుడు దేవుని తృప్తిపరచావంటే దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి నువ్వు ఎప్పుడైతే నివసిస్తున్నావో అప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, అతడు మారు మనసు కలిగిన ఎడల నేను అతనితో భోజనం చేస్తాడు, అతడు నాతో భోజనం చేస్తాడు. అలా భోజనం చెయ్యాలంటే మనం ఏం కలిగి ఉండాలండి? మారు మనసు కలిగి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యంలో చాలా చాలా గొప్ప గొప్ప మేధావులండి, మహా మేధావులండి. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఆయన పేరు అయిపోయినండి సాధుర్ సుందర్ సింగ్. ఆయన జీవిత చరిత్ర నేను చదివానండి. సాధుర్ సుందర్ సింగ్ కూడా ఆయన గొప్పవాడండి, గొప్ప ఇంటికి ఒక బిడ్డ అండి అతను. ఆయన సిక్కు మతంలో పుట్టినటువంటి ఆ సాధుర్ సుందర్ సింగ్ కూడా ఆయన దేవుని తెలుసుకున్నాడు. ఆయన ఏంటంటే మీరు నమ్మరండి, ఆయన పడుకున్నటువంటి మంచం మీద నువ్వు తెల్లవారేగాల నువ్వు నాకు కనపడకపోతే ఏంటండి
నేను చనిపోతాను అన్నాడు, లేకపోతే నేను డిక్లేర్ చేస్తాను అన్నాడు. ఆయన బైబిల్ కూడా చింపేసిపోయాడు ఆయన సాధు సుందర్ సింగ్. అటువంటి సిక్కు మతంలో పుట్టిన సాధు సుందర్ సింగ్ కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే అతను డబ్బు ఉన్నవాడండి. సాధు సుందర్ సింగ్ అంటే డబ్బులు ఉన్నవాడు అతను, వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు ఉన్నవాళ్ళు. కానీ అతను ఎప్పుడైతే దేవుని కలిగాడో వాళ్ళ తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చారు, ఓ సింగ్ నువ్వు యేసుప్రభువుని అంగీకరించడం కుదరదు. ఒకవేళ నువ్వు యేసుప్రభువుని అంగీకరిస్తే మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కానీ మా దగ్గర ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు కానీ నీకేమీ రావన్నాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ ఒకటే అన్నాడు, మీ ఆస్తులు వద్దు, మీ అంతస్తులు వద్దు అనేసి ఏం చేయడండి, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి అతను ఏంటండి ఆ కాషాయ వస్త్రం ధరించుకొని ఏంటండి కనీసం కాళ్ళు కూడా జోడు లేకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్తనే అందించాడు. హల్లెలూయా. ఆయన టిబెట్ వెళ్ళేటప్పుడు హిమాలయ పర్వతాలు, నేను చదివానండి, హిమాలయ పర్వతాలు వెళ్ళాడు, మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు, కాలినడకను తిరిగాడండి. దేవునికి స్తోత్రం కలుగునాక. అలాంటి మహా మేధావులు అట్లా వాళ్ళు ఏమన్నా డబ్బు కోరుకున్నారండి? కోరుకోలేదు. ఎందుకంటే నిజమైన దేవుడు అంతవరకు సాధు సుందరికి యేసుప్రభు తెలియదు, తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళకున్న ఆస్తిని విడిచిపెట్టేశారు. ఈ రోజున దేవుని యొక్క సేవలో పరిచర్యలో వాడబడి దేవుని సన్నిధిలో నిద్రించి ఉన్నాడు. కానీ ఆయన కోసం కూడా నేను చెప్తున్నానంటే దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది కదా, తన క్రియలే తన వెంట వెళ్తాయని వాక్యం సెలవిస్తుంది. అని క్రియ అనగా ఏంటి? క్రియ అంటే ఏంటండి, నువ్వు చేసే మంచి పని ఆ క్రియ ఏటో. కానీ ఈ రోజున అడుక్కున్నాడు అమ్మా అని అడుక్కున్నాడు వస్తుంటేనే తలుపులు వేస్తున్నారు. మరి ఇదే క్రైస్తవత్వం? హల్లెలూయా. అది క్రైస్తవత్వం కాదండి. బైబుల్ అంతా ఏం చెప్తుందంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమంటుందే. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి, మనకు మనం ప్రేమించుకుంటున్నాం, మన భార్యను మనం ప్రేమిస్తున్నాం, మన బిడ్డలను ప్రేమిస్తున్నాం, లేదా మన సంఘాన్ని ప్రేమిస్తున్నాం. కానీ ఇరుగు పొరుగువారిని ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదండి. అంటే అలా చెప్తుంటే మీరు ప్రేమించారేటండి అంటే ఇదో అంటే చెప్పింది వినరండి, మనకు మన్ని ప్రశ్నేస్తారు. హల్లెలూయా. అసలు ఎందుకు చెప్పాడు? మనం వింటే ఏం పోయింది? ఆ మాట ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటాం? అది కాదండి ప్రియ దేవుడు. అంటే మనిషితో డిబేట్ చేస్తున్నారు తప్ప అసలు దేవుడు ఆయన ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు గ్రహించట్లేదండి. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, వినటం వల్ల ఏమవుతుందండి, విశ్వాసం అవుతుంది. కానీ వింటలేదు. ఎందుకంటే ఆయనకి ఇంత ఇప్పుడు ఈ రోజున ఎలా ఉన్నారంటే ఈ 5 ఏళ్ళ నుండి 5 ఉంగరాలు, ఇంత చైను ఏంటండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంగీ వేసుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే అప్పుడు అలాంటి వాళ్ళు మా మెసేజ్ అలాగేస్తున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి సాధు సుందర్ సింగ్ అతని చేతిలో బైబిల్ తప్ప ఏమీ లేదండి. నిజంగా చెప్తున్నాను నేను, చేతుల్లో బైబిల్ తప్ప ఏమీ లేదు. కానీ ఆయన్నే పిలిచేవారండి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మరి జీవిత సత్యాలు చెప్పాలండి. మరి అలాగే భక్త సింగ్ గారు కూడా, ఆయన కూడా మంచి భక్తిపరుడండి. మరి ఆయన కూడా మరి ఎన్నో సంస్థలు మరి ఆయన స్థాపించాడు. హల్లెలూయా. ఆయన చనిపోయినప్పుడు కూడా ఇంద్రధనుస్సు వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదివానండి, నేను చదవబడి చెప్తున్నాను. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఇంద్రధనుస్సు వస్తుందంట. దానికి కారణం ఏంటి? అంత భక్తిపరుడు. నేను ఆయన పుస్తకం కూడా చదివానండి. ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్తే ఆయన ఆస్తి ఏంటో తెలుసా మీకు? ఒక చిరిగిపోయిన చాప అక్కడికి వెళ్ళి చూపితే ఆయన మోకాళ్ళు గుంటలు పడిపోయి ఆ ప్లేస్ చూపించున్నాడు. నా ఆస్తి ఏంటంటే ఇదే అండి నా ఆస్తి అనేవాడు. ఎవరండి? భక్త సింగ్ గారు. అదే అండి నేను ఎందుకు చెప్తానంటే మరి అటువంటి భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్, అలెగ్జాండర్ చక్రవర్తి మహామేధావులే ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళలేదు కదా, నువ్వు నేను ఏం పట్టుకెళ్తాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు మిమ్మల్ని ఆర్డర్ వేసినట్టున్నాయో లేకపోతే మీకు ఎలాగున్నాయో నాకైతే తెలియదు. కానీ నిజంగా ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు మనలో నాలో ఏమన్నా గర్వం ఉందా? ఒక్కసారి చూసుకుంటే ఇందులో మనం పట్టుకెళ్ళేది ఏమి కూడా లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా తగ్గింపు. బైబిల్ అంతా తగ్గింపు జీవితం కోరుతుందండి. అటువంటి తగ్గింపు నువ్వు కలిగినప్పుడు దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని, మనందరిని కూడా ఆయన ఆశీర్వదించడానికి ఎలా ఉన్నాడండి? సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. చూసారా ఎవరు చెప్తున్నారండి మాట? సైన్యములకు అధిపతియగు
యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ముందల ముందల మీరు నా తట్టు తిరగండి. కానీ మనం ఏమంటున్నాం? ముందల మీరు నా తట్టు తిరగండి, తర్వాత చూస్తాను నేను. హల్లెలూయా! ఏమంటున్నామండి? ఫస్ట్ మీరు నాకే చూడండి, తర్వాత చూద్దాం, నేను తర్వాత మాట చూద్దాం. ఎందుకంటే నాకు ఖాళీ లేదు, మరి ఇక్కడ బోలెడంత బిజినెస్ చేస్తున్నాను, నేను ఇక్కడేమో బోలెడన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా నేను రిటైర్మెంట్ అవ్వలేదు. హల్లెలూయా! అంటే దేవునికి మనం ఆర్డర్ వేస్తున్నాం, కానీ ఇక్కడ ఏంటండి? దేవుడు మనకు ఆర్డర్ వేస్తున్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు చూడండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట ఆలకించాలంటావా? లేకపోతే ముందు నువ్వు నా వైపు తిరుగు, తర్వాత నీ వైపు తిరుగుతానంటావా? కుదరదండి అలాగా. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాటను ఎవరు కూడా ధిక్కరించడానికి తగదు. కాబట్టి ముందల మనం ఏం చేయాలండి? దేవుని తట్టు మనం తిరగాలి. మనకున్నటువంటి ఆ ప్రవర్తన అంతా విడిచిపెట్టి, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలను కన్నా విడిచిపెట్టేసి మనం దేవుని తట్టు తిరిగితే, అప్పుడు దేవుడు మనకేసి తిరిగి అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అంతవరకు మనకు ఎలా ఉందండి? ఆయన మనం చేసే ప్రార్థన ఎలా ఉందంటే, ఆయనకి మనకి ఒక గోడ వలె ఉంది. హల్లెలూయా! నువ్వు ఎంత చేసిన ప్రార్థన ఆ గోడ అవతల నుంచి కూడా వెళ్ళదు. అందుకే అంటాడు, ఏమంటాడంటే, విననేరుకున్నట్టు నా యొక్క చెవులు మందం కాలేదు. హల్లెలూయా! ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇంకేంటంటే, రక్షించనేరకుండేట్లు నా హస్తము కురచ కాలేదు అంటున్నాడు. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీకును నాకును ఏంటండి? పాపములు ఆ గోడ వలె ఉన్నాయి. ముందర అక్కడ ఉన్నట్టు గోడ, ఆ గోడ అనగేటండి పాపం అనే గోడను మనం ఏం చేయాలండి? తొలగించాలి. నువ్వు తొలగించినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడండి? వెంటనే జవాబిస్తాడు. అంటే మరి మేము 7 వారాలు అంటే కుదరదండి. 7 వారాలు 14 వారాలు ఇవన్నీ కుదరదండి. అంటే నాకు తెలిసిన భక్తి ఏంటంటే 7 వారాల ప్రార్థన ఎక్కడ మరి నాకైతే తెలియదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 7 వారాల ప్రార్థన, 7 7 14 ప్రార్థన, 3 ఏళ్ళు 21 ప్రార్థన అవి కాదండి. మనం ఏంటంటే మనం మారు మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఖచ్చితంగా ఉన్నాడు. హల్లెలూయా! కానీ ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే అది వేరే వెర్షన్‌లో వెళ్తున్నారు. కానీ అవన్నీ మనకు వద్దండి. ఎందుకంటే అడుగువాడు ప్రతివాడు కూడా ఏం చేయాలండి? ఆయన మీద విశ్వాసం ఉంచి అడగాలి. ఆ విశ్వాసం ఉంచి అడిగినప్పుడు దేవుడు ప్రతి కార్యాన్ని కూడా సిద్ధపడతాగా ఆయన ఎలా ఉంటే ఆయన త్వరగా ఉన్నాడు. మనమే ఎలా ఉన్నామండి? చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను గర్వపడొద్దు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం గర్వపడుతున్నాం. అవునంటారా? దేవుడు ఏం చేయొద్దన్నాడండి? పాపం చేయొద్దన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? పాపం చేస్తున్నాం. మరి ఎలా కుదురుతుందో లింక్ వెళ్ళకూడదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని దేవుడు చెప్తుంటే అది పక్కన కొంచెం పాస్టర్ గారు లేకపోతే యేసుప్రభుని పక్కన దేవుని కూడా మనం పక్కన పెట్టి ఏం చేస్తామంటే మన కార్యకలాపాలు చేస్తున్నాం. అది దేవునికి ఇష్టమైంది కాదండి. ప్రియ దేవుని ప్రతి విషయంలో కూడా నువ్వు ఎంత తగ్గించుకుంటే, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎంత మరి దేవుని యందు నువ్వు ప్రదర్శిస్తే, అప్పుడు దేవుడు ఆయనకు సిద్ధపాటు కలిగి నీకు కావాల్సిన ప్రతి అవసరతలు కూడా, ప్రతి ఈవులను కూడా ఆయన సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకా చూడండి ఏమంటున్నాడు? మరి ఇంకా కింద మాట ఏమంటాడు చెప్తున్నాడు? నా తట్టుకు తిరిగిన ఎడల సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఇదే. హల్లెలూయా! అంటే దేవుడే మాటని మనం ఏం చేస్తున్నామంటే మనం తృణీకరించుతున్నాం. కానీ మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తృణీకరించగలుగుతున్నామా? కానీ తృణీకరిస్తున్నాం. ఎలా తృణీకరిస్తున్నాం? డిలీట్ చేసేస్తున్నాం కొన్ని విషయాల్లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక పుస్తకాన్ని అలాగే చూసి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కూడా అలా చూడడం అనేది కరెక్ట్ కాదండి. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు తన యొక్క మాట చేత మరి నిర్మించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా! ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తలు ఇంచుమించు 40 చిల్లర ప్రవక్తలందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి రాశారు. మరి అటువంటి పరిశుద్ధమైన మాటలు మనం వినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎవరో చెప్తున్నారు కదా, మనకెందుకులే, వాళ్ళు ఎవరో చెప్తున్నారు నాకెందుకులే, మా పాస్టర్ గారు చెప్తున్నారు కదా, మా రెవరెండ్ చెప్తున్నారు కదా, మా బిషప్ గారు చెప్తున్నారు కదా, మా పోపు హల్లెలూయా! నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. నువ్వు ఎవరు చెప్పినా దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు. మీ పాస్టర్ గారు చెప్పినా, మీ పాస్టర్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. అంతే తప్ప వాళ్ళ సొంత బైబిల్ ఒకటి లేదండి. ఉందంటారా? ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథం ఒకటే. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండును. ఆ దేవుడే ఎలాగొచ్చాడండి? శరీరధారికి వచ్చాడు. హల్లెలూయా! మీరు ఎవరైనా చెప్పినా అదే వాక్యం ఉంటుంది, బిషప్ చెప్పినా అదే వాక్యం ఉంటుంది, పోపు చెప్పినా అదే వాక్యం ఉంటుంది. హల్లెలూయా!
కానీ ఈ రోజు ఏంటంటే ఈ మాట నేను చెప్తే మీరు ఆలకించరు, మీ రెవరెంట్ చెప్తే ఆలకింతారు. ఈ మాట నేను చెప్తే ఆలకించరు, మీ బిషప్ చెప్తే ఆలకింతారు. ఈ మాట నేను చెప్తే మీరు ఆలకించరు, మీ పోపు చెప్తే ఆలకింతారు. ఎందుకంటే మీ మనసు మీ రెవరెండు, మీ బిషప్, మీ పోపు మీద ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథం మీద లేదు. హల్లెలూయా. అవునంటారా? నిజం చెప్పండి, నిజమండి. అంటే మీరు చెప్పే క్యాండిడేట్ మీద మీరు మీ కాన్సన్ట్రేషన్, మీ ఆలోచన పెడుతున్నారు తప్ప పరిశుద్ధ గ్రంథం మీద పెట్టలేదు. అందుకనే ఈ రోజుని దేవుని యొక్క వాక్యం ఏమవుతుందండి, అనేక మంది దగ్గర దూషింపబడుతుంది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పాలి తప్ప ఎదటి మనిషితో డిబేట్ చేయకూడదండి. అసలు వాక్యంతో డిబేట్ ఏంటంటే నాకు అర్థమవుతుంది. నీకు దేవుడు జ్ఞానం ఇస్తే నువ్వు ఇంకా 10 మందికి పంచు నీ జ్ఞానాన్ని, అంతే తప్ప నీకు ఇది కదా నీకు అది కదా అనకూడదండి. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే మనం గర్వంగా ప్రవర్తించకూడదని చెప్తుంది వాక్యం. మనం గర్వంగా ప్రవర్తించకూడదండి. మనకున్న విధానాన్ని బట్టి మనం గర్వంగా ఉండకూడదండి. ఎందుకంటే మనలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే అందుకనే అంటున్నాడు, ఇప్పుడు జంతువులు చాలా జంతువులు ఉన్నాయండి, మరి యేసుప్రభు గొర్రె వలె ఎందుకు వచ్చాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గొర్రెతో సాదృశ్యం ఎందుకు చేసుకున్నాడు, ఎందుకంటే తన తల ఇలాగే దించుకొని ఉంటుంది. హల్లెలూయా. గొర్రె ఇలా తల దించుకుంటుందండి, అందుకనే ఆయన గొర్రె వలె వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా జంతువులను మరి వాటితో ఎందుకు పోల్చుకోలేదు? మరి అది కూడా దాంట్లో కూడా ఒక మేక ఉంది. ఆ మేక ఏంటంటే ఆ మేక ఇలా ఆకాశం ఎలా చూస్తుంటుంది, పైన బిల్డింగులంక ఆటలంక 5వ ఫ్లోరా లేదా 2వ ఫ్లోరా 3వ ఫ్లోరా 4వ ఫ్లోర్ ఇలా చూస్తూ ఉంటుందండి. కానీ గొర్రె అలా చూడదండి, తల దించుకొని తన యొక్క జీవితం అంతా తల దించుకొని ఉంటుంది. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు గొర్రెతో పోల్చుకున్నాడు. ఆయన వదక తేబడిన గొర్రె వలె ఆయన ఏం చేశాడండి, తన యొక్క ప్రాణాన్ని మనకు అర్పించాడండి. నిజమండి. నిజంగా యేసు ప్రభు మరి నిజంగా యాగం అయిపోతే మనకు పరిస్థితి లేదండి ఈ రోజునే. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా క్రిస్టియన్ అంటే యేసు ప్రభు అనేవాడు క్రాస్ అంటూ లేకపోతే ఎప్పుడో యుద్ధం వచ్చేసానండి, ఎప్పుడో తల్లకిందలు అయిపోయినండి. నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈ రోజు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని అంగీకరించడం కారణం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ఏ గ్రంథంలో కూడా లేదండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న మనందరం కూడా మన యొక్క జీవితాలు మనం సరి చేసుకొని, ప్రభువా ఇంతవరకు మా జీవితం ఏది అయిపోయింది, కనీసం ఈ మాట ద్వారా మీరు మమ్మల్ని మరి మా హృదయంలో మీరు నొప్పించిన విధానం బట్టి నీకు వందనాలు, ఇక మీదట మా జీవితాలు మేము సరి చేసుకుంటామని మనం ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. మరి అలాగే మరి మీరు చూస్తూ ఉండండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. దేవునికి మహిమ కలుగుగాక. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాను చూడండి. 18. యెహోవా సెలవిచ్చుచున్నాడు, అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారు ఎవరో, ఆయనను సేవించిన వారు ఎవరో మీరు తిరిగి కనుక్కొందురు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చూడండి, మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు అంటే నీతిగా ఉన్నవారు ఎవరో, దుర్మార్గంగా ఉన్నవారు ఎవరో మీరే చూస్తారంటున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అప్పుడు నీతి గలవారు ఎవరు ఉన్నారో, దుర్మార్గంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, అంటే భక్తిగా ఎవరున్నారో, భక్తిగా లేకుండా ఎవరున్నారో, గర్వంగా ఎవరున్నారో, గర్వంగా లేకుండా ఎవరున్నారో, ఇవన్నీ కూడా మన యొక్క సీసీ కెమెరాలు రికార్డింగ్ అవుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు ఇంకా చదువుతున్నాను. అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించిన వారు ఎవరో, ఆయన్ని సేవించిన వారు ఎవరో మీరు తిరిగి కనుక్కొందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఎలాగున్నామో మన పాస్టర్గా చెప్పవసరం లేదు, మనం ఎలాగున్నామో మన అన్నీ చెప్పవసరం లేదు, మనం ఎలాగున్నామో మన తల్లి చెప్పవసరం లేదు, మనం ఎలాగున్నామో మన ఫ్రెండ్స్ చెప్పవసరం లేదు, మనం ఎలాగున్నామో సొసైటీ చెప్పవసరం లేదు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడి సీసీ కెమెరాలో ఇక్కడ రికార్డ్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అలా చెప్తుంది. మరి ఇంకా దేవుని యొక్క ముందుకు ఆ వాక్యాన్ని ముందుకు పోతే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలుచున్నట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ వారు ఏమవుతారండి, వేరైనను చిక్కిరైనను అక్కడ ఏమవుతుందండి, లేకుండా పోతారంట. హల్లెలూయా. అంటే గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతుందండి, అక్కడ ఒక ఏరైనను చిగురైనను లేకుండా పోతుంది.
దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక సమయం వస్తుంది అక్కడికి. ఇక్కడ ఒక్కొక్క సమయం వస్తుంది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. అంటే ఏంటి? దేవుడు ఎప్పుడో ఒక సమయాన్ని అక్కడ నియమించేశాడు. ఆ సమయం రాబోతుంది. ఆ సమయాన్ని ఈ గర్విష్ఠులందరూ, ఈ దుర్మార్గులందరూ, వీళ్ళందరూ కూడా అక్కడ ఏమవుతుందండి? అక్కడ వేరైనను చిగురైనను లేకుండా తుడిచేస్తానంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంటే మరి ఎలా ఉంటుందంటే, ఏటి ప్రభువా మమ్మల్ని ఏ విధంగా ఎందుకు నిర్మించావు? నీ కొరకు మరి నువ్వు ఎందుకు ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపరచవు అనేసి మనం అనుకున్నప్పుడు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినాలండి. దేవుని యొక్క వాక్యము జుంటె తేనె దానిల కంటూను మధురమైందని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా వినాలండి? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఈ గర్వం అనేటువంటి ఆ యొక్క సబ్జెక్టు ఐజాక్ ఎందుకు చెప్పాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పాడంటే, ఈ రోజున చాలామంది అలాగ ఉన్నారండి. సేవకులు అలాగ ఉన్నారు, సేవకురాండ్రులు అలాగ ఉన్నారు, విశ్వాసులు అలాగ ఉన్నారు, సంఘ పెద్దలు అలాగ ఉన్నారు. మొత్తం అసలు దేవుని నమ్ముకున్నటువంటి మరి క్రైస్తవులు అందరూ కూడా మరి అలాగే ఉన్నారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదండి. హల్లెలూయా. నేను వాళ్ళ పేరు చూసి మాట్లాడట్లేదు. క్రైస్తవులు వాళ్ళు రోమన్ క్యాథలిక్ కావచ్చు, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, లేదా పెంతెకోస్తు కావచ్చు, ఆర్సీఎం కావచ్చు, రోమన్ క్యాథలిక్ కావచ్చు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే అందరూ క్రైస్తవులే. ఈ క్రైస్తవులు అందరిలో కూడా ఈ అహం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ అహం అనేది ఉండకూడదండి. నువ్వు ఎన్ని నేను 70 సంవత్సరాలు సీనియర్ కదంటే కుదరదండి. హల్లెలూయా. యేసుప్రభుకు సీనియర్టీతో పని లేదండి. అందుకనే అక్కడ ఉన్నటువంటి పండితుల్లో ఆయన పేరేం పేరండి? నికోదేము కూడా మహామేధావి. అతని వయసులో చాలా పెద్దవాడు. కానీ ఆయనకి ఏం తెలియలేదంటే, మరి ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఏంటండి ఆత్మ మూలంగాను జన్మించాను. కానీ నా రాజ్యంలో ఎవరు ప్రవేశించినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, నాకు వయసు ఇంత వచ్చేసింది, నాకు ఎంత పెద్ద వయసు వచ్చేసింది కదా, మరి నా తల్లి కడుపులోకి నేను ఎలా పుడతాను, మరి నేను ఎలా జన్మింతానని అటువంటి మహాపండితుడికే ఆ ఆలోచన వచ్చింది. అంటే వయసుకి బైబిల్కి సంబంధం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది ఆత్మీయ లోతుల్లోకి నడిపిస్తూ ఉంటుంది. మనం భౌతికంగా చూడకూడదండి. ప్రతి విషయాన్ని నువ్వు క్లారిటీగా చూడకూడదు. అసలు మానవ జీవితమే. అందుకనే నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలోనే జీవిస్తున్నాను. అందుకనే నీ కొరకు నా కొరకు ఏకమైన ఒక దేవుడు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే యేసుక్రీస్తు. ఆయన లేకపోతే మనకు పాప విమోచన అనేదే లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఆ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏలయనగా ఒక దినము నిర్మించాడు. ఆ యొక్క డిక్లేర్ చేశాడు ఒక దినాన్ని. ఆ దినాన్ని మనం ఏమవుతున్నామంటే, మనం అనగా గర్వం అనేవాళ్ళు, మనం అనగా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వేరేను ఏంటండి చిగురైన ఉండకుండా తుంచేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే ముందుకి ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు పోదాం. వచనం చదువుదామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును ఆయన అడుగుతున్నారన్నమాట. శిష్యులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏడు ప్రభా, ఏ వలలు వేసుకునే వాళ్ళని, లేకపోతే లై చేసుకునే వాళ్ళని, ఓ సొరసేపో లేకపోతే ఒక తిమింగలమో లేకపోతే ఏ పడి చక్కగా మేము తినేవాళ్ళమి, మేము తాగేవాళ్ళమి. ఏటి ప్రభా, మొత్తం మాకున్నటువంటి బెటని అంతా విడిచిపెట్టి నీ కూడా వచ్చేస్తున్నాం ఏటి? చూడండి, యేసుప్రభు ప్రశ్న చేశారన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏంటంటే, మరి దేవుని యొక్క వాక్యం వింటూ లేదా దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుని యొక్క విధానంలో ఉంటూ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏం కలిసి వస్తుంది? ఇదే ప్రశ్న. నేను చర్చకు వస్తున్నాను, అయ్యగారు మాకు ఏమి ఇస్తున్నారు, మాకు ఏమన్నా దుప్పట్లు ఏమైనా ఉన్నాయంటారా, కాటన్ చీరలు ఏమైనా ఉన్నాయా అయ్యగారు, మాకేమన్నా భోజనం పెడతారు, లాస్ట్ నేను డబ్బులు ఇస్తున్నారు, మాకు కానుకలు, ఫార్మాలిటీస్. దేనికి మహిమ కలుగును గాక. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. అంటే నీ కానుకల కోసమో, నువ్వు ఇచ్చే డబ్బుల కోసమో, నువ్వు ఇచ్చే దుప్పట్ల కోసమో, నువ్వు ఇచ్చే కాటన్ చీరల కోసమో కాదండి. హల్లెలూయా. రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత కనీసం ఆ కాటన్ చీర కూడా కప్పరండి. ఎందుకంటే ఆ కాటన్ చీర ఉతుక్కొని కట్టుకుంటున్నారు ఈరోజు చాలామంది. నా కళ్ళతో చూస్తున్నాను. చనిపోయిన మనిషి ముక్కు కమ్మి కూడా కోసుకొని తీసుకుంటున్నారండి. ఏంటండి మీరు నమ్మరా? నిజంగా చెప్తున్నానండి. అది బంగారు కమ్మి అయితే అది కూడా కోసేస్తున్నారు, కోసేశారు కూడా, నేను చూశాను. హల్లెలూయా.
ముక్కునున్న బంగారు కమ్మి తన భర్త ఇచ్చాడంటే ఇప్పుడు ఆ కమ్మిని కూడా ముక్కులో కోసేసి తీసేసుకుని అమ్మేసుకున్నారు. మరి ఇంకెందుకు? ఇంకా నాకు కాటన్ చీరలు ఇస్తున్నారా, ఇంకా నాకు టెరీ కాటన్ బట్టలు ఇస్తున్నారా, అవి ఇద్దండి మనకి. అందుకని ఇక్కడ అంటున్నారు. అందుకని ఏంటండి, ఎన్నో అధ్యాయం 27 వచనం ఏమంటున్నాడు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనను. అప్పుడు యేసు మన ప్రశ్న అయ్యాడు, మరి పిచ్చోళ్ళారా, మీరు నా కూడా వస్తే ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? పలా పొట్లాలు మా దగ్గర లేవు, 500 కాగితాలు నా దగ్గర లేవు, మరి నా దగ్గర ఏమున్నాయి చదువుతున్నాను చూడండి, దేనికి స్తోత్రం కలుగును కాక. ఏమున్నాయి చెప్తున్నాడు చూడండి. ఎట్లనను ఏమని చదువుతున్నాడు, యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునరుజ్జానమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండున నన్ను వెంబడించుచున్న మీరును 12 సింహాసనం మీద ఆసీనులే ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉన్న గోత్రం వరకు కూడా మీరు స్థాపించుటకు లేకపోతే వాళ్ళు నేలుటకు నేను మీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. అంటే మరి ఆ 12 మంది ఉన్న శిష్యులు ఆ 12 మంది కాదండి, ఆ 12 మంది శిష్యులాగా ఇక్కడ ఎందరైతే ఉన్నారో వాళ్ళకే కాదండి, వాళ్ళకలా ఎవరైతే దేవుని యొక్క సువార్తలో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క విధానంలో ముందుకు సాగుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాట వర్తిస్తుందండి. హల్లెలూయా. మరి నిజంగా అలనాడు తోమా ఆ మద్రాసు వచ్చి ఇక్కడ వాక్య పరిచయం అయిపోతే మనకి ఏమన్నా వాక్యం తెలుస్తుందండి? అపోస్తలుడైనటువంటి ఆయన పేరు పౌలు గారు లేకపోతే మనకి ఏమన్నా వాక్యం తెలుస్తుందండి? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వాక్యాన్ని కూడా మనం ఒకవైపే చూడకూడదండి. అసలు ఆ వాక్యం అలా ఉందా లేదా, అందుకనే పౌలు శీలలో ప్రసంగిస్తుంటే అసలు అక్కడ అలా ఉన్నాయో లేదా అక్కడ జనాలు అలా చూస్తున్నారండి, చూసి పరిశీలన చేసేవారు. ఒకవేళ ఏదైనా పాయింట్ దొరికితే మనం ఆఫ్ చేద్దామని, కానీ అక్కడ ఏమి కూడా దొరకలేదు. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారంటే, అయ్యగారు ఏం చెప్పినా దేవునికి స్తోత్రం అంటున్నారు, మంచి చెప్పినా దేవునికి స్తోత్రం అంటున్నారు, చెడు చెప్పినా దేవునికి స్తోత్రం అంటున్నారు. ఎందుకు? అయ్యగారు అంటే భయం, దేవుడు అంటే భయం కాదండి. హల్లెలూయా. అయ్యగారు అంటే భయము, కానీ దేవుడు అంటే భయం లేదండి ఇక్కడ. కానీ నీకు ఫస్ట్ ఏం ఉండాలి? దేవుడు అంటే భయం ఉండాలండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అది చెప్తుంది. పేతురు అంటున్నాడు, మేము అంతా విడిచిపెట్టి వచ్చాం ప్రభా, ఏటి మా పరిస్థితి అన్నప్పుడు అక్కడ చూపించాడు, యోధా ఆ 12 గోత్రాలు కూడా నేను మిమ్మల్ని మీకు ఆజ్ఞాపిస్తున్నాను, రేపు పొద్దున్న నాతో పాటు కూడా మీరు ఆ సింహాసనం మీద కూర్చొని మీరు వాళ్ళని వెళ్తారని చెప్తున్నాడు. ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఏంటండి? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ రోజు నువ్వేమిస్తున్నా? నీ చర్చికి వెళ్తున్నావుంటా, అయ్యగారు నాకు నెలకు సేరుతున్నారు, అయ్యగారు కాటన్ చీర, అయ్యగారు నాకు భోజనం పెడుతున్నారు, అయ్యగారు. ఈ కాటన్ చీరలు కూడా ఎక్కువైపోయిందండి క్రైస్తవత్వంలో, నాకు అర్థమవుతలేదండి. ఈ చీరలు పక్కన పెట్టండి, ఈ చీరలు ఈ డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ నువ్వు దేవుణ్ణి ఎంతవరకు నువ్వు కలిగి ఉన్నావు? నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదండి, నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు. నువ్వు ఎంతకాలం బతుకుతావు? అందుకని అంటాడు, మీ ఆయుష్ 75 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరాలు అయినను వాటి వైభాగము ఆయాసం దుఃఖమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మీకు క్వశ్చన్ చెప్పనా, గట్టిగా ఉంటే ఒక 50 సంవత్సరాల దాకా బిగ్గా ఉంటాడండి మనిషి, లేకపోతే ఒక 50 సంవత్సరాలు, లేకపోతే ఒక 60 సంవత్సరాలు, ఇంకా అక్కడి నుంచి నట్లు లూజ్ అయిపోతాయండి. మోకాళ్ళలో నట్లు ఉంటాయి, ఆ నట్లు దేవుడు లూజ్ చేసేస్తాడు అంతే. ఇలా థ్రెడ్ తిప్పడంకో అమ్మా దేవునికి స్తోత్రం అంతే. ఇక్కడ నట్లు లూజ్ చేసేస్తాడు, ఇక్కడ నట్లు లూజ్ చేసేస్తాడు, ఈ కళ్ళుల్లో నట్లు లూజ్ చేసేస్తాడు, పళ్ళు మొత్తాన్ని పీకేస్తాడు దారాలు, ఇంకేం ఉండవండి. అప్పుడు క్లిప్పులు పెట్టుకోవడమే. నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఇంకా మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికాను, మనకు దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. కానీ అక్కడ ఇంకో మాట చదువుతున్నారా, మీరు ఆయుష్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటారు, కానీ 80 సంవత్సరాలు బతుకుతాయి ఎందుకండి? మాట్లాడుతుంటే తోసి వదలకు వచ్చేది, ఇంకెందుకు 80 సంవత్సరాలు? 80 సంవత్సరాలు బతుకు, ఆయుషం వచ్చేది, మంచిది లాగలేము, ఇంకెందుకు ఆ బ్రతుకు? నువ్వు ఎంత బతుకునా వేస్ట్. కానీ నీకు దేవుడు ఇచ్చినట్టు మంచి యవ్వన వయసులోనే నువ్వు దేవుని పట్టుకొని దేవుని యొక్క మాటలు ప్రకటిస్తే అది నిజమైనటువంటి 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు. హల్లెలూయా. కానీ ఈ రోజున అది కాదండి. నేను ఎప్పుడో దేవుడు కుదరదండి. నీకున్న సమయంలో నువ్వు ఏ పనికి వెళ్తున్నావో లేదా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడే దేవుని యొక్క మాటలు చెప్పు, అదే దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నారండి, దేవుని నమ్ముకోండి, మీకు ఈ మేలు చేస్తాడు. అది నువ్వు అలా చెప్పినప్పుడు దేవుని యొక్క సువార్త నువ్వు ప్రకటించబడి అవుతావు. అందుకనే దేవుని యొక్క మాట చెప్తుంది, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటుంది. సర్వ సృష్టికి ఏంటంటే జనాలనే అంటే ఇంకేమి లేవా, చెట్లు లేవా, చేమలు లేవా? ఈ రోజునే చాలామంది ఎలా ఉన్నారంటే ఒక 100 మంది ఉంటారు కానీ వాక్యం చెప్పట్లేదండి. మరి అది ఎలా కుదురుతుందండి? అది దేవుని యొక్క సువార్త కాదే.
మనుషులు ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలండి? దేవుని యొక్క మాటలు చెప్పాలి మనం. ఇప్పుడు ఈ రోజు ఎవరున్నారండి నాకు ఇక్కడ? ఎవరు లేరండి. అయినా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నానా లేదా? ఎందుకంటే ప్రకటించింది నేనైనా కానీ నన్ను ప్రకటించేవాడు ఎవరండి? ఆయన. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఆ విధంగా మనం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా తగ్గింపు. నువ్వు తగ్గింపు జీవితం లేకపోతే అసలా నీకు బైబిలే అర్థమవ్వదు. అంటే అనుకుంటున్నాం మనం, నాకు బైబిల్ తెలుసు కదండి, నేను ఆదికాండం ప్రారంభం వరకు నేను 10 సార్లు చదివానంటే కుదరదు. నువ్వు ఎన్ని సార్లు చదివినా సిల్లి సంచిలో డబ్బులేసినట్టేనండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి చోటిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆహ్వానిస్తావో, అప్పుడే నీకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అర్థమవుద్ది. అంతవరకు కూడా అర్థమవుదండి. ఇంకెలా చెప్పుకుంటూ పోతుంటే ముందుకి మరి దేవుని యొక్క వాక్యము ఇంకా చెప్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం. మార్కు 10:43. పరిశుద్ధ గ్రంథాలు ఒకవేళ మీ దగ్గరుంటే తీయండి, లేకపోతే చూడండి. 10:40. మీరు అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల మీకు పరిచారము చేయవాడై ఉండవలెను. హల్లెలూయా! మీరు అలా ఉండకూడదంటే ఏంటండి? అంటే అలా ఉండకూడదంటే ఏంటంటే అక్కడ ఇంకో బ్యాచ్ ఉందండి అక్కడ. ఆ బ్యాచ్ ఏంటంటే జనాలతో సర్వీస్ చేసుకునే బ్యాచ్. అంటే జనాలతో బానిసత్వం చేసుకునే బ్యాచ్. అంటే అప్పుడు మోషే ఆ కాలంలో ఎలాగైతే బానిసత్వంలో ఉన్నవాటి వాళ్ళని మరి మోషే ఏ విధంగా అయితే దేవుడు విడిపించి మరి తీసుకొచ్చాడో అలాగే ఇక్కడ బ్యాచ్ ఉందండి. మీరు అలాగ ఉండకూడదు అంటున్నాడు. హల్లెలూయా! చూడండి 43 ఎంత క్లియర్గా ఉందో. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. హల్లెలూయా! అంటే మనలో ఎవరైనా ఒక క్యారెక్టర్ని పోషించాలంటే ముందర ఏం చేయాలండి? పరిచారం చేయాలి. ఆయనకు మనం సర్వీస్ చేయాలి. అప్పుడు నువ్వు అక్కడ కుర్చీ ఎక్కాలి. కానీ ఈ రోజున అందరూ కుర్చీలు ఎక్కేస్తున్నారండి. హల్లెలూయా! ఆ కుర్చీ ఎక్కడ కూడా ఇక్కడ దేవుడు ఒక సిద్ధపాటు పెట్టాడండి. ఒక నియమం పెట్టాడు. నువ్వు అలా పెట్టినప్పుడు నువ్వు ఆ కుర్చీ ఎక్కడ సరిపోతావు. ఇంకా కింద చూడండి, ఇంకా ఏం చదువుతున్నాడో. పరిచారం కింద ఏమన్నా చూడండి. కుమారుడు ఏమన్నాడండి? మనుషు కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా! కానీ ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు? మీరు నాకు పరిచయం చేయండి, నాకు పరిచయం చేయండి. వీళ్ళకి పరిచయం చేయడం ఏంటండి? హల్లెలూయా! ఈ రోజున వాళ్ళకి పరిచయం చేయడం కాదండి, ఈ దేవునికి పరిచయం చేయాలి మనం. యేసు ప్రభువే అంటున్నాడు ఏమని? నేను పరిచారం చేయించుకోవడం రాలేదురా బాబు, మీకు నేను పరిచయం చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున చాలామంది ఏం చేస్తారండి? మీరు పరిచయం మాకు చేయండి, ఆయనకి చేసినట్టే. అది కాదండి. అసలు బైబుల్ వేరండి. బైబుల్ వేరు, మనం అనుకునే బైబిల్ వేరు. కానీ చాలామంది మనం అనుకునే బైబిల్లో ఉంటున్నారు, కానీ బైబిల్లోకి రావట్లేదు వీళ్ళు. హల్లెలూయా! అంతేనండి పాస్టర్ గారు, వాస్తవం అండి ఇది నిజంగాను. వాళ్ళు అనుకునే బైబిల్ వేరు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పరిచయం చేయడానికి వచ్చాను. ఇక్కడ నేను ఎందుకు వచ్చాను? ఈ ఆకాశమును విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాను? నేను పరిచయం చేయడానికి వచ్చాను. నేను పరిచయం చేయించుకోవడం రాలేదు. నా కాళ్ళు నొక్కండి, నా తల నొక్కండి అని వేసుకోవడం అనలేదండి ఎక్కడను. హల్లెలూయా! ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు అంతే. తన శిష్యులు కాళ్ళు కడిగాడండి. దేనికి స్తోత్రం కలుగునాక. ఎంత గొప్ప దేవుడు అండి. తన శిష్యుల పాదాలు కడిగాడండి. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం. మరి అటువంటి ప్రేమ నీలో నాలో ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా ఆశీర్వదించగా ఆయన ఎలా ఉన్నారండి? సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా మరి చెప్పుకుంటూ పోతే మరి జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడినటువంటి మహా గొప్ప మరి దైవ సేవకులు కూడా ఏం చేశారండి? వాళ్ళ భార్య బిడ్డలను విడిచిపెట్టేసి దేవుని కొరకు ఏమేరండి? యాగమైపోయి ఉన్నారు. మరి అటువంటి సేవకులను చూసుకొని మన జీవితాలు ముందుకు సాగాలి. అలా సాగితే దేవుడు నన్ను కూడా రేపు రాబోయే దినాన్న మనల్ని ఏం చేస్తారండి? ఆకాశం ఏం చేస్తుందండి? తెరవబడుతుంది. హల్లెలూయా! నేను బైబిల్లో చదివినప్పుడు మామూలుగా చదువునుకున్నాను. నేను చదివినప్పుడు అది కీర్తన గ్రంథంలో ఎక్కడో చదువుతుంది. ఆకాశములు అని ఉంటుంది. నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదేంటి ఆకాశములు అంటుందని నేను చూడబోతులకి మామూలుగా సైన్స్ చెప్పేది ఆకాశం ఒకటే చెప్తుందండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆకాశములు అంటుంది. అంటే ఆకాశములు అంటే అక్కడ ఏంటండి? వచనం వేరు, బహువచనం వేరు. కాబట్టి ఆకాశములు అంటే ఏముంది అక్కడ? అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి? ఆకాశాలు 3 ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఉన్నాయండి? 3 ఆకాశాలు. బైబిల్ ప్రకారం 3 ఆకాశాలు ఉన్నాయి. నేను చెప్పట్లేదు, ఐజాక్ చెప్పట్లేదండి. బైబిల్ ప్రకారం 3 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము. హల్లెలూయా!
ఆకాశము కనపడే ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము. అంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? మహాకాశం మీద ఉన్నాడు. రేపు పొద్దున్న ఎక్కడ తీర్పు జరుగుతుంది? మధ్యాకాశము జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తాడండి. దేనికి స్తోత్రం. మనం ఎక్కడ ఉండాలి? అక్కడ గొర్రెల్లో ఉండాలి. నువ్వు గొర్రెల్లో ఉండాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న గర్వాన్ని అంతటి కూడా తీసివేయాలి. హల్లెలూయా. అలా తీసివేసినప్పుడు నువ్వు ఆ మధ్యాకాశంలో నువ్వు గొర్రెల్లో ఉంటావు, నేను గొర్రెల్లో ఉంటాం. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ సుఖ ఈ ఒక 70 సంవత్సరాలు లేదా ఒక 60 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఏసీలు ఇవన్నీ కూడా మనకు కూడా రావండి. రేపు పొద్దున 6 అడుగులు గొయ్యి తీసేసి నీలోసి తొక్కేస్తారు అంతే. అందుమీద సమాధి కట్టేస్తారు. అయిపోయింది, ఇంకేమీ లేదండి. దేవునికి మహిమ కలుగునాక. మరి ఎంతమంది మహామేధావులు దేవుని యొక్క సన్నిధిలో ఎదిరించలేదండి. ఏమంటే రాజీవ్ గాంధీ దగ్గర మొదలుకొని రాజీవ్ గాంధీ, ఇంకా ఇందిరాగాంధీ, మరి ఆయన పేరు జవహర్లాల్ నెహ్రూ, ఎన్టీ రామారావు, మొన్న ఆయన పేరు 2004లో ఏం పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంకెలా చెప్పుకుంటూ పోతే గొప్ప మేధావులు అందరూ కూడా చనిపోయారు. మరి నువ్వు నేను ఎలా ఉండిపోతాం? అక్కడ ఉండిపోం. మనకు ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మనం కూడా వెళ్ళిపోవాల్సింది. కానీ ఆ సమయం వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారు. మనం ఏ ప్లేస్ కోసం సిద్ధపడగలిగి ఉండాలి? దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుడు శాంతి సమాధానం ఇచ్చేటువంటి ఆ ప్రదేశం కావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలండి? తగ్గించుకొని జీవించాలి. ఎవడైతే తగ్గించుకుంటున్నాడో అదే ప్లేస్ రేపు అక్కడ దొరుకుతుంది. నీకు ఆ ప్లేస్ కావాలితే నువ్వేం చేయాలండి? పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా నువ్వు చదివి దేవుడు మరి చెప్పే మాటల్లో నువ్వు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇంకా మరి చెప్పుకుంటూ పోదాం. దేవుడు ఇచ్చిన మాటలు ఉన్నాయండి, ఆ మాటలు కూడా నేను చెప్తాను. మరి దానియేలు గ్రంథం మరి చూసుకుంటే అసలు ఎలాగున్నది? దేవుని యొక్క సువార్త ఎలాగుంది? అసలు సువార్త ప్రకటించిన వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు ఆ సువార్త ప్రకటించిన వాళ్ళు ఎలాగున్నారు? మంచి వాళ్ళు ఎలాగున్నారు? మంచి వాళ్ళు కాని వాళ్ళు ఎలాగున్నారు? ఎక్కడ ఈ సర్టిఫికేట్ ఎక్కడ అవుతుందంటే రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఎలాగున్నారో చూద్దాం ఒకసారి. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. క్షమించాలి అంటే ఫస్ట్ నుంచి రావాలి కదండి, మీకు తెలియాలి కదా. దానియేలు 12:2 చూడండి. మరియు సమాధులలో నిర్జరించిన వారు అనేకులు మేలుకొందురు, కొందరు జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయములగుటకును మేలుకొందురు. హల్లెలూయా. నేను ఈ రెఫరెన్స్ ఎందుకు తీశానంటే, ఏంటి గర్వం అంటున్నా కదా. అసలు గర్వం అనేది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పరిపూర్ణం అనేది ఎక్కడో ఒకటి ఉండాలండి. ఇంతవరకు ఐజాక్ గర్వం అని చెప్పాడు కదా. అసలు గర్వంగా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్తారో చెప్తున్నాను, ఆలోచించండి. చూడండి ఎక్కడికి వస్తారో. మరియు సమాధిలో అనేక మంది ఏం చేస్తారండి? నిద్రింతారు. కానీ అయితే కొంతమంది ఏం చేస్తారంటే నిందల పాలగుటలు ఎగుతారు. హల్లెలూయా. కానీ కొందరైతే చూడండి, కొందరైతే హేయములగుటకు మేలుకుంటారు. కానీ బుద్ధిమంతులైతే ఏమిటి చూడండి, ఆకాశ మండలంలో ఏమండి ఆ జ్యోతులను పోలిన వారే ఉంటారంటారు. హల్లెలూయా. అంటే ఆడు బ్రతుకున్నప్పుడు జ్యోతే, ఆడు రేపు పొద్దున్న దేవుని సంధిలో నిద్రించినప్పుడు కూడా ఆడు జ్యోతిని పోలే ఉంటారు. హల్లెలూయా. అలా పోలిన ఎవరంటే ఒక సాధు సుందర్ సింగ్, ఒక భక్త సింగ్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయన పేరు ఏం పేరు? పౌలు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పేరు ఏం పేరు? మన పరిశుద్ధ గ్రంథంలో మరి దానియేలు గారు, అలాగే మోషే. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఉన్నట్టు ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారండి? ఒక జ్యోతిని పోలి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, ఈ రోజున దేవుని సన్నిధిలో నిద్రించినప్పుడు కూడా వాళ్ళు జ్యోతుల వలె ఉన్నారు. హల్లెలూయా. కానీ చాలామంది ఏంటంటే కొంతమంది బ్రతుకున్నప్పుడు తిడతారు, వాళ్ళని చనిపోయినప్పుడు కూడా తిడతారు. ఇంకా అదేం జీవితం అండి? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి వాక్యం ఏంటంటే మనం బ్రతుకున్నప్పుడు, మనకు దేవుని తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా తిరుగుతామండి. అది పక్కన పెట్టండి, అది ఎవరికి అనవసరం. కానీ నువ్వు దేవునిలో ఉన్నప్పుడు పాయింట్అవుట్ చేస్తారు, ఒరే నువ్వు దేవుని కలిగి ఉన్నావు కదా. హల్లెలూయా. అంటే ఏంటి? ఇంతకుముందు నువ్వు దేవుని కలిగి లేవు, ఈరోజు నువ్వు దేవుని కలిగి ఉన్నావు. నువ్వు చిన్న తప్పు చేయడం కూడా భయపడాలండి. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం అడుగు చెప్తున్నాను. చిన్న మాట మాట్లాడడం కూడా ఆచి తుయ్యాలి. ఎందుకంటే మనం దేవుని కలిగి ఉన్నాం, మనం చర్చికి వెళ్తున్నాం, మనం అనేక మందికి మాటలు చెప్తున్నాం. మన యొక్క జీవితం సరిలేకపోతే ఎదుటోడు వెంటనే ఎలవయ్యా, నువ్వు పక్కకి వెళ్ళవయ్యా అంటాడు. నిజమండి. అంటే ఏంటండి, మనం ఎలా ఉండాలంటే సర్కస్లో తాడు మీద ఎలా నడుతారండి, ఇలా తాడు మీద నడుతారు చూసారా, అలా నడాలి క్రైస్తవ జీవితం అంటే. నిజమండి. నువ్వు అలా నడిస్తేనే మన పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేమండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి దానియేలు గ్రంథంలో ఎంత క్లియర్గా ఉందో. కొందరైతే ఎలా మేలుకుంటారో, సమాధుల్లో అనేక మంది నిద్రిస్తారు, కానీ వాళ్ళు కూడా ఒకరు ఎగుతారు ఒకనొక సమయంలో. ఎందుకు? నిందల పాలగుటకు, అనేక మంది మాటల చేత. కానీ కొందరైతే ఎలా ఉన్నారండి? ఆకాశ మండలంలో జ్యోతులు పోలై ఉన్నారు. అలాగ ఉండాలండి మన క్రైస్తవత్వం అంటే. దేవునికి మహిమ కలుగును కాక. అది పరలోక రాజ్యం అంటే, మనం పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలండి? మనం జ్యోతులు పోలే ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రవర్తన అలా ఉండాలండి.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూద్దామండి మరి దేవుని యొక్క వాక్యం వచ్చేది. మరి చివరికి వచ్చేస్తాం. మరి మరి అలాగే ఇంకా ఎవరున్నారంటే గొప్ప భక్తుడు ఎవరంటే మరి యోబు. మరి యోబు కూడా మరి ఏమున్నదండి, ఒకసారి చూడండి యోబు జీవితం. యోబు జీవితం, యోబు గ్రంథము మొదటి అధ్యాయము మరి చూసుకుంటే ఆ దేశంలో, కూజు దేశంలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రథమ ఉన్నటువంటి యోబు, అతను తప్పు లేదండి, అతనిలో ఏమీ లేదు. కానీ నెంబర్ 1 క్యాండిడేట్ అండి. సో నేను చదువుతానండి, నేను చెప్పడం కాదు కానీ నేను ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలను. అండి ఒక మాట అలగిస్తున్నారు మీరు చూడండి. అంటే అక్కడ అక్కడ బిడ్డలను పక్కన పెట్టండి, అంటే వాళ్ళ కుమార్తెలు పక్క తీసేయండి, అంటే మామూలుగా చెప్పండి. కానీ ఎందుకు చెప్తానంటే మీకు నేను చెప్తున్నాను, చూడండి, ఆలకించండి. ఏముందని చూడండి. అతనికి 7 కుమారులు పక్కన పెట్టి 3 చూడండి. అతనికి ఏమన్నారండి, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది. ఎంతమంది అండి ప్రజలు? మనకు ఒక పని మనిషి ఉంటేనే భూమి మీద నిలబడతలేదు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, ఒక పని మనిషి ఉంటేనే భూమి మీద నిలబడతలేదు మనకి. అవునా కాదంటారా? కానీ ఎన్ని జతలు ఉన్నాయి ఇక్కడ? నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఎన్ని జతలు ఉన్నాయి? అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 5 జతల 5,000 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను. ఓయ్ బాబోయ్! అంటే తూర్పు దేశంలో అతను మించిన టైగర్ ఇంకెవరు లేరండి, అతను కింగ్ లేరు ఇంకా. హల్లెలూయా. అయినప్పుడు కూడా అతను ఎలా ఉన్నాడండి? తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఈ రోజున చిన్న పనికి మన కారు ఉన్నా భూమి మీద నిలబడతలేదు, పనికి మన బండి ఉన్నా భూమి మీద నిలబడతలేదు, ఒక గేదె ఉన్నా భూమి మీద నిలబడతలేదు, ఒక ఏంటండి చిన్న ఆవు దాని మేక ఉన్నా భూమి మీద నిలబడతలేదు. కానీ ఒంటెలు జతలు జతలు, వేలకు వేల జతలు, వేలకు వేల గొర్రెలు, వేలకు వేల ఎద్దులు, వేలకు వేల ఏంటండి ఆస్తులు. అసలు ఆ తూర్పు దేశంలో అయినంత కింగ్ ఎవరో లేడండి. అటువంటి కింగ్ కూడా ఎలా ఉన్నాడండి? చాలా తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యోబు కూడా చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అండి. ఎందుకంటే ఆయనకు ఆస్తి అంతా పోయింది, అన్నీ పోయినాయి. అయినప్పుడు కూడా తనకున్నటువంటి ఆ చిన్న పెంకులతో అలా గోక్కుంటున్నాడు. కానీ ఒక దేవుణ్ణి ఒక మాట అయినా కూడా మాట్లాడలేదండి. కానీ తన భార్య ఏముంది? నీ దేవుని దూషించి నువ్వు మరణం కమ్మన్నది. దేవునికి స్తోత్రం. ఒకటే మాట మాట్లాడు. ఆ మాటతో కూడా ఆయన తప్పు చేయలేదండి. మూర్ఖురాలు మాట్లాడకన్నాడు అంతే. హల్లెలూయా. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికే మహిమ. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప మరి భక్తిపరుడండి యోబు. అంటే ఆఫ్టర్ ఆల్ 2-3 దూడలో లేకపోతే ఒక పని మనిషి ఉంటేనే మన భూమి మీద నిలబడతలేదంటే ఎన్ని వేల మంది పని మనుషులు ఉన్నారో వాళ్ళకే తెలియదు. అలాంటి యోబు కూడా ఎక్కడ ఆయనలో ఇంత గర్వం లేదు. మరి నువ్వు నేను ఎలా ఉండాలండి? అసలు దేవునికి చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అంటే వీళ్ళందరూ మనకు సాదృశ్యం అండి. అంటే మీరు ఎలా ఉండాలని మనం రాయించాడు దేవుడు. హల్లెలూయా. మనం ఈ విధంగా ఉండాలి. యోబులా నువ్వు ఎలా ఉండాలి, పౌలులా నువ్వు ఎలా ఉండాలి, మోషేలా నువ్వు ఎలా ఉండాలి, దానియేలులా నువ్వు ఎలా ఉండాలి అని ఒక్కొక్కరిని ఒక్కొక్క సాదృశ్యంగా మనల్ని పెట్టాడు. మరి ఈరోజు కూడా మనం మారుతున్నామా? మార్చట్లేదు. మరి నువ్వు ఎంతకాలం ప్రార్థనకి వెళ్తావు? నువ్వు ఎంతకాలం మరి దేవుని నువ్వు హింసిస్తావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏదైనా ఇప్పటికైనా మనం మారు మనసు పొందితేనే మనకు పాప క్షమాపణ, లేకపోతే లేదండి. అంటే అనుకుంటున్నాం నలుగురిలాగా తెల్లబట్టలు వేసుకుని తలస్నానం చేసి చర్చికి వెళ్ళిపోతున్నాం. అది కాదండి, దేవునికి ఇష్టమైంది కాదండి. వేషధారులారా, మీరు ఎలాగున్నారు? మీరు గొర్రె చర్మం కప్పుకొని త్రోడెల్లా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అటువంటి ఆ బ్యాడ్ విధానం మనకు వద్దండి. మనం దేవుని కలిగి ఉన్నాం. మనం ఎలాగైతే మరి ఆ గొర్రె ఏ విధంగా అయితే తను తలదించుకొని నడుతుందో ఆ విధంగా మనం ముందుకు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఉద్దేశం చెప్తుంది. మరి అదే మరి యోబు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం మరి చివరిగా చదువుకుందామండి. 3వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున అంధకారము గాక, పైనుండి దేవుడు దానిని నెంచుటకును గాక, వెలుగు దాని క్రింద ప్రకాశించును గాక, చీకటియు గాఢాంధకారం మరలా దానిని తమ యొద్ద నుండి తీసుకొనును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశము
ఈ ఆకాశము గతించిపోతుంది, ఈ భూమి కూడా గతించిపోతున్నాయి. కానీ ఇక్కడికి మనీ ఏమొస్తున్నాయండి? కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతుంది ఇక్కడికి. హల్లెలూయా! ఈ కొత్త ఆకాశము ఈ కొత్త భూమి ఈ వచ్చినప్పుడు మనం అందులో ఉండాలంటే మనలో ఏముండకూడదండి? గర్వం ఉండకూడదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యోబు జీవితంలో అలాగే దానియేలు అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడా తగ్గించుకొని జీవించబడ్డారు. వాళ్ళు తగ్గించుకొని దేవుని హెచ్చించారు. వాళ్ళతో కూడా సమానంగా ఉన్నారు. ఈరోజు కూడా నువ్వు నేను మనందరం కూడా తగ్గించుకొని దేవుని యొక్క నియమాన్ని పాటించి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన పేరేం పేరు మరి సొలొమోను ఏమైతే అయితే మరి ముందుకు సాగాడో, మరి దావీదు ఏ విధంగా అయితే తన జీవితంలో మరి రాజు అయ్యాడో, మరి ప్రధానమంత్రిగా ఎలాగైతే ఆయన పేరేం పేరు దానియేలు ఉన్నాడో, నువ్వు కూడా నేను కూడా అలా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనకున్నటువంటి స్టేటస్, మనకున్నటువంటి బిల్డింగ్లు, మనకున్న స్తోమస్తంతా కూడా విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగితే దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా ఆశీర్వదించి ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని సిద్ధపడగలిగించాడు. దేవుడిచ్చిన కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఈ మాటల్లో ఏమన్నా ఉంటే తప్పులుంటే క్షమించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమేన్. చక్కనైన వాక్య సందేశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ సార్.